ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనమును మనము చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పెను. ప్రియ దేవుని సంగమా, గడిచిన ఆదివారము నాడు ఆత్మతో నింపబడిన సంఘము అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథము ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతూ ఉందో ఆ దేవునికి ఒక నిత్యమైన సంకల్పం ఉంది. ఏమిటి ఆ నిత్యమైన సంకల్పము అనంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త జనాంగము ఆశీర్వదించబడాలి అన్నదే ఆ దేవుని యొక్క నిత్య సంకల్పము. ఆ యొక్క సంకల్పమును నెరవేర్చుకోవడానికి ఆనాడు దేవుడు అబ్రాహాము గారిని ఏర్పాటు చేసుకున్నాడు. మా అందరికీ తెలుసు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు లేక 4 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము ఆనాడు అబ్రాహాము గారి ద్వారా ప్రారంభించినటువంటి దేవుడు ఈనాడు ఏమి చేశాడయ్యా అంటే, నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఆ యొక్క సంకల్పమును నెరవేర్చుకోవడానికి సంఘమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘము ద్వారా ఈ భూమి మీద ఉన్న సమస్త జనాంగము ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మనం చూసినట్లయితే పెంతెకోస్తు దినాన్న దేవుడు అక్కడ సంఘమును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘము పైన ఎన్నో దాడులు జరిగినప్పటికీ ఈ సంఘమును మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, వాక్య పోషణ, కాపరి యొక్క భద్రత లేక కాపుదల మధ్య ఈ సంఘం నిలవబడి దేవుని యొక్క సంకల్పమును నెరవేరుస్తూ ఉంది. అయితే ఏది ఆత్మతో నింపబడిన సంఘము అని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు గడిచిన వారములో మనం ఏమి నేర్చుకున్నామంటే, బలముగా ఉన్న సంఘమును గురించి ఆలోచన చేశాం. ఆత్మతో నింపబడిన సంఘం ఎలాగుంటుంది? అది బహుబలముగా ఉన్నటువంటి సంఘముగా మనం నేర్చుకున్నాం. ఎందుకు అది బహుబలముగా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, ఆ సంఘములో ఆత్మ సంబంధులైన వారు పనిచేస్తున్నారు. ఎవరు ఆత్మ సంబంధులైన వారు అంటే అపోస్తలులు పనిచేస్తున్నారని మనము నేర్చుకున్నాం. అయితే ఈ దినము మనము ఆత్మతో నింపబడినటువంటి సంఘములకు ఉండే మరొక లక్షణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, రండి అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనములో ఆ యొక్క చివరి భాగాన్ని మనము చదువుతూ ఉన్నాను. చూడండి, 33వ వచనములో దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏది ఆత్మచేత నింపబడిన సంఘము అనంటే దైవ కృప చేత నింపబడిన సంఘమే అది ఆత్మతో నింపబడిన సంఘం. ఏమిటి దైవ కృప? ఆ సంఘములో ఆ యొక్క కృప ఎలా పనిచేస్తుంది? ఆ యొక్క సంఘములో ఆ కృప ఎలా పనిచేస్తుందో చూడండి. నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. ఆ యొక్క సంఘములో ఆ గొప్ప కృప లేక ఆ యొక్క దైవికమైనటువంటి కృప వారిని ఎలా ముందుకు నడిపిస్తుందో ఆ సంఘాన్ని చూసినట్లయితే 2వ అధ్యాయము 47వ వచనాన్ని చూడండి. ఆ యొక్క గొప్ప కృప వారిని ఎలా ముందుకు నడిపిస్తుందో ఆ 2:47 ఎంత చక్కని మాట చూడండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆ యొక్క కృప వారిని ఎలా పనిచేస్తున్నాయనంటే రక్షించే కృపగా పనిచేస్తుంది. ఆ సంఘంలో కృప ఎలా పనిచేస్తుంది? రక్షించే కృపగా అనుదినము వారితో ఏం చేయబడుతున్నారట? చేర్చబడుతున్నారు. దేవుని కృప ఏ సంఘములో అయితే బలముగా ఉంటుందో ఆ సంఘములోనికి ప్రతిరోజు నూతనముగా లేక నెలకొకసారో, వారానికి ఒకసారో, కనీసం సంవత్సరానికి ఒకసారో ఏం చేయబడతారు చెప్పండి? విశ్వాసులు చేర్చబడతారు.
ఇక్కడ అదే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనిచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభు రక్షణ, ఎవరైతే రక్షింపబడతా ఉన్నారో వారందరూ కూడా సంఘములోనికి చేర్చబడతా ఉన్నారు. అంటే ఆ యొక్క సంఘములకు ఉన్నటువంటి యొక్క కృప ఎలా పనిచేస్తున్నాయా అంటే అది రక్షించే కృపగా పనిచేస్తా ఉంది. ఈరోజు మన సంఘము ఆత్మతో నింపబడిన సంఘం అయితే మన సంఘము దేవుని యొక్క కృప ద్వారా ముందుకు నడిపించబడాలి. దేవుని కృప బహుబలముగా మన సంఘంలో ఉంటే మన ఆ కృప రక్షించే కృపగా మారాలి. ఆనాడు ఆ కృప రక్షించే కృపగా మారింది. అనేకులు చేర్చబడతా ఉన్నారట. ఈ రోజుల్లో ఈ యొక్క క్రైస్తవ్యంలో ఆ తీర్మానాలు లేవు. మనం రక్షించబడిన తర్వాత మరొక రక్షించబడి ప్రభు మందిరానికి నడిపించబడాలి అనేటువంటి తీర్మానాలు చచ్చిపోయాయి. ప్రారంభంలో అయితే ఉన్నాయి, ప్రారంభంలో లేవని నేను అనను. ప్రారంభ దినాల్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక రక్షించబడిన తర్వాత వారి ద్వారా కుటుంబం రక్షించబడాలని, వారి ద్వారా బంధువులు రక్షించబడాలని ఎంతో తపన కోరిక వారిలో ఉండేది. కానీ ఈరోజు ఆ తీర్మానాలు లేవు. అలా రక్షించినటువంటి ఆలోచన కూడా మనలో ఏమైపోయింది చెప్పండి, చచ్చిపోయింది. ఇక మనం చూస్తే గొప్ప కృప ఉంది. ఆ కృప రక్షించే కృపగా సంఘములో పనిచేస్తుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆ కృప ఎలా పనిచేస్తుందట, అది ఇచ్చే కృపగా ఉందట. 2వ అధ్యాయము 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. 45 కూడా, ఇదిగాక వారు తమ చరాస్తులను అన్ని అందరికీ వారి వారి అక్కర కొలిది పంచిపెట్టిరి. ఇది ఇచ్చే కృప. ఆ యొక్క కృప సంఘంలో ఎలా పనిచేస్తుందంటే రక్షించే కృపగా పనిచేస్తుంది, ఇచ్చే కృపగా కూడా అది పనిచేస్తూ ఉంది. ఇవ్వడం అనేటువంటిది అది అందరికీ రాదండి. ఇవ్వడం అనేటువంటిది అందరికీ రాదు. ఎవరికి వస్తుందయ్యా అంటే ఎవరైతే దేవుని యొక్క కృపను అనుభవిస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క కృపను రుచి చూస్తూ ఉన్నారో వారు మాత్రమే ఇవ్వగలుగుతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీరు చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయాన్ని మీరు చదువుతా ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, పౌలు ఏమన్నాడు తెలుసా, ఇవ్వడం అనేటువంటిది దేవుని కృప అన్నాడు. చర స్థిరాస్తులను చూడండి, చర స్థిర అంటే ఏంటి, స్థిరంగా ఉండే పొలాలు, కదిలేటువంటి వాహనాలు, కదిలేటువంటివి స్థిరంగా ఉన్న వాటిని కూడా వాళ్ళు ఏం చేశారట, అన్నీ ఎవరికి ఏ అవసరం ఉందో సంఘంలో వారందరికీ కూడా వారు పంచిపెట్టారట. ఇది ఎవరైతే దేవుని యొక్క కృపను అనుభవిస్తారో వారు మాత్రమే దేవునికి ఇవ్వగలుగుతారు. మనం ఎంత ఇవ్వండి అని చెప్పినా ఇవ్వరు. మరి ఎలా అంటే నువ్వు దేవుని యొక్క కృప నువ్వు అనుభవించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన ప్రభు గారికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? మన యొక్క హృదయాన్ని ఇవ్వగలుగుతున్నామా? మన యొక్క సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? మనం ఒకరిని రక్షించి ప్రభు దగ్గర తీసుకొని రాగలుగుతున్నామా? మనం ఆ కోణంలో కూడా ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ యొక్క గొప్ప కృప ఆ సంఘంలో ఎలా పనిచేస్తున్నాయా అంటే అవసరమైతే హతసాక్షులు అయిపోయేటట్టుగా ప్రోత్సహిస్తుందట ఆ కృప. చచ్చే కృప వారిలో ఉంది. అవసరమైతే వారు చనిపోవడానికి కూడా ఇష్టపడతా ఉన్నారట. చావు ఎదురుగా వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారట, ఎదురుగా వెళ్ళిపోతున్నారు. చావుకు భయపడి వారు ఎక్కడ కూడా పారిపోలేదు. ఆదిమ సంఘం ఉన్నటువంటి అపోస్తులు గాని శిష్యులు గాని ఎవరు కూడా మరణానికి వారు భయపడలేదు. చంపొద్దని ఎవరిని కూడా వారు వేడుకోలేదు. అయ్యో మమ్మల్ని వదిలేని బాబాని ఎవరిని కూడా వాళ్ళు వేడుకోలేదు. కానీ మరణము వారికి ఎదురుగా వస్తే ఆ మరణానికి వాళ్ళు ఎదురుగా వెళ్ళారు. అది చచ్చే కృప అంటే. మనకు తెలుసు 7వ అధ్యాయంలో చివరి మనం చూస్తే స్టెఫన్ ఉన్నాడు కదండి. స్టెఫన్ ఏం చేశారు, వాళ్ళు రాళ్లతో కొట్టారు. కొడతా ఉన్నప్పుడు ఏమన్నాడు స్టెఫను, బాబు నన్ను కొట్టకండి, నన్ను వదిలేయండి, నేను సువార్త చేయను, ఈ ఊరు ఇంకో ఊరు పోతాను అన్నాడా? అనలేదు. ఏమండి ఆడితో చెప్పున్నాడు, చేతిలో పెద్ద రాయి ఉంది, అది తగిలితే రక్తం వచ్చేస్తుంది, బుర్ర పగిలిపోతుంది, నన్ను వదిలేని బాబు అన్నాడా? లేదు. ఆయన ఆ మరణము ఆయన ఎదురుగా ఉన్నప్పుడు ఆయన ముఖంలో ఎక్కడికి ఏ పక్కకి ఎత్తాను చెప్పండి, ఆకాశం వైపులకు. ఎప్పుడైతే మరణము మనకు సమీపముగా వస్తుందో అప్పుడు మన యొక్క ముఖాలు ఏం చేయబడతాయి చెప్పమంటారా? పరలోకముతో ఎత్తబడతాయట.
ఆ పరలోకము తట్టు నీ ముఖం ఎత్తబడినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, మనము చనిపోతా ఉన్నప్పుడు కన్నులారా భూమి మీద ఉండగానే స్టెఫను ఎవరిని చూశాడండి? దేవుని చూడగలిగినాడు. దేవుని చూసి ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళు తీసేయి అన్నాడా? వీళ్ళు చంపే అన్నాడా? ఆ రాళ్లను గులాబీ పువ్వులుగా మార్చే అన్నాడా? లేదండి. స్టెఫను ఏం ప్రార్థన చేశాడంటే, అయ్యా నిన్ను హింసించిన వారే నన్ను హింసిస్తా ఉన్నారు, నిన్ను బాధ పెట్టిన వారే నన్ను బాధపడుతున్నారు, నిన్ను అవమానించిన వారే నన్ను అవమానిస్తున్నారు, నిన్ను కొట్టిన వారే నన్ను కొడతా ఉన్నారు. అయితే నువ్వు ఎలాగైతే ప్రార్థన చేశావో నేను అలాగే ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈ నేరము వారి మీద మోపకండి, ఈ నేరం వారి మీద మీరు మోపద్దు, ఈ భారాన్ని వారి మీద మోపకని స్టెఫను ప్రార్థించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏ సంఘములైతే దేవుని యొక్క కృప అధికముగా ఉంటుందో ఆ కృప వారిని హతసాక్షులు చేయడానికి నడిపిస్తుందటండి. చావడానికి కూడా వారిని సిద్ధపరుస్తుందట. సువార్త కొరకు, ఆత్మల కొరకు, ప్రభువు కొరకు వారు చనిపోవడానికి వారు ఇష్టపడతారట. అంత మాత్రమే కాదు, ఆ కృప వారిని ఎలా నడిపిస్తుందంటే ఇవ్వడానికి నడిపిస్తుంది. వారికి కలిగిన స్థిరాస్తులను అన్ని ప్రభువుకి ఇవ్వడానికి వారిని నడిపించింది. అంత మాత్రమే కాదు, ఆ కృప వారిని ఎలా నడిపించిందంటే ఆత్మలను రక్షించే వారిగా నడిపించింది. వారు వెళ్ళారు, ఇంటింటా ఏం చేశారు చెప్పండి? వారు సువార్తను ప్రకటించారు, వాక్యాన్ని బోధించారు. వారు వాక్యాన్ని బోధించగా అనేకుల సంఘంలోకి ఏం చేయబడుతున్నారట? చేర్చబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఆత్మతో నింపబడిన సంఘములో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే అది బహుబలముగా ఉన్న సంఘము, రెండవదిగా గొప్ప కృప కలిగినటువంటి సంఘముగా ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఆత్మచేత నింపబడిన సంఘములకు ఉండే మూడవ లక్షణం ఏమిటంటే గొప్ప భయముతో ఉంటుందట. ఎలా ఉంటుందట? గొప్ప భయముతో ఉంటుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సంఘము అభివృద్ధి చెందుతా ఉన్నప్పుడు సాతాను చూస్తూ ఊరుకోడండి. ఆ సంఘాన్ని ఎలా గలిబిలి చేయాలి, ఎలా పాడు చేయాలని అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనకు ఆ పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అరణ్యములో నడిచిన సంఘము ఇశ్రాయేలీలు కదండి. అరణ్యంలో నడిచిన సంఘం ఏది చెప్పండి? ఇశ్రాయేలీలే అరణ్యంలో నడిచిన సంఘం. ఆనాడు ఆ యొక్క సంఘం లేక ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందుతా ఉన్నప్పుడు అపవాది చూస్తూ ఊరుకోలేదండి. ఏం చేశారు చెప్పండి? ఫరోని లేపాడు. మీరు 7వ అధ్యాయం మీరు చదవండి ప్రియమైన వాళ్ళారా. మీరు నిర్గమాకాండము మొదటి అధ్యాయము 7వ వచనంలో నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలుని బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఆనాటి ఇశ్రాయేలీలు ఏం చేస్తా ఉన్నారు? అభివృద్ధి చెందుతా ఉన్నారు. అయితే సాతాను ఊరుకున్నాడా? లేదండి. ఏం చేశారంటే ఫరోని లేపాడు. లేపి వారికి గద్దెవడం మానేశాడు, కర్రలివ్వడం మానేశాడు. ఏ రోజుతో ఆ రోజు వారు సిద్ధపరుచుకుంటూ వారే సంపాదించుకుంటూ ఇటుకలు తయారు చేయమన్నారు. బాగా వారిని బాధ పెట్టి కఠినమైన పరిస్థితులు కూడా వారిని నడిపించారు. అయినా సరే ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఆనాటి ఇశ్రాయేలు ఎక్కడ కూడా క్షీణదశకు చేరలేదు. చివరికి ఏం చేశారు? మంత్రసాలను కూడా పిలిపించి అమ్మా మీరు వెళ్ళండి, వెళ్ళి వారు పురుషుల్లోనే మగపిల్లలైతే మీరు చంపేయండి, ఆడపిల్లలైతే మీరు బ్రతకలేమని అన్నారు. వారు కూడా వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని వారు మానలేదండి. వారు ఎందుకు నర్సులు అయ్యారో, ఎందుకు డాక్టర్లు అయ్యారో వారికి తెలుసు. ప్రాణం పోయడానికే గాని చెప్పండి, ప్రాణం తీయడానికి కాదు అని వారు ఎరిగి అర్థం చేసుకొని వారు ఎవరిని కూడా చంపినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఇలా అనేక రకాలుగా అపవాది ప్రయత్నం చేస్తారు. అంత మాత్రమే కాదండి, ఈ నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చిన తర్వాత కూడా ఊరుకోలేదు అపవాది. ఆనాడు పాత నిబంధన గ్రంథంలోనూ ఊరుకోలేదు, నూతన నిబంధన గ్రంథంలోనూ కూడా ఊరుకోలేదు. ఈ యొక్క పెంతెకోస్తు దినాన 120 మందితో ఆరంభించినటువంటి సంఘము వెంటనే ఎంతమంది పెరిగారట? 3000 మంది చేర్చబడ్డారు కదండి. మీరు అపోస్తలుల కార్యాలు 1, 2, 3, 4 అధ్యాయాలు మీరు చూస్తే 120 మందితో ప్రారంభించినటువంటి సంఘము కొంతకాలానికి ఏమైంది చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని 3000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత 5000 మంది
చేర్చబడ్డారు. ఇలా సంఘం అభివృద్ధి చెందుతా ఉంది. అయితే సాతాను ఊరుకోలేదు. అప్పుడు కూడా వారి యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎలా మొదలు పెట్టారయ్యా అంటే అక్కడ పరిచయం లేవనెత్తారు. పరిచయాన్ని లేకపోతే ఎలాగంటారా బాబు, సంఘం విస్తరించబోతా ఉంది, క్రైస్తవులు ఎక్కువైపోతున్నారని అక్కడ పరిచయం లేవనెత్తారు. యాజకులను కూడా ఏం చేశారు చెప్పండి? లేవనెత్తితే వారు ఏం చేశారు? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే, ప్రియమైన వారులారా, ఇలాగ రాయబడి ఉంది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. పేతురు యోహాను పిలిపించారు. ఊరుకోడు కదా అపవాది. వారికి కళ్ళల్లో ఏదో వేసేసుకుంటాడంట కదా. సంఘం అభివృద్ధి చెందుతా ఉంటే ఏదో ఒక పుల్లరాలా, ఏదో సమస్యను క్రియేట్ చేయాలా. వెంటనే వాడు ఆ పరిచయం లేపారు. వారేం చేశారు? పేతురు యోహాను పిలిపించి, మీరు యేసు నామమును మీరు ప్రకటించకూడదు, ఆయన నామం మీరు బోధించడానికి వీలు లేదని ఖరాఖండిగా చెప్పారు. కొట్టే ప్రయత్నం చేశారు, భయపెట్టారు. ప్రియమైన దేవుని సంగమా, అయితే వారు ఎప్పుడైతే వీళ్ళు ఎలా భయపెట్టారో ప్రార్థన చేశారండి. ఏమని? ప్రభా, వారి యొక్క భయాలు తీసే, వారిని దూరంగా పంపించే ప్రభా అని చెప్పేసి వారు ప్రార్థన చేయలేదు. వారు ఏమని ప్రార్థన చేశారు? నేను చదువుతున్నాను, చూడండి, నేను చదువుతున్నాను 29 నుంచి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్య కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము అన్నాడు. ఈయన ఏమని ప్రార్థన చేశారు? వెళ్ళి, ప్రభా, వాళ్ళు మా మీదకి వస్తున్నారు, మమ్మల్ని బోధించొద్దన్నారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, ఇంతకు మించి మేమేమి చేయలేము ప్రభా అని వారు అనలేదండి. అయ్యా, ఇదిగో నీ చేయి చాపించావు. ఎందుకు చేయి చాచావు? నువ్వు నీ కార్యములను జరిగించడానికి, నీ నామములో సూచక్రియలను మహత్కార్యములను చేయడానికి నీ చేయి చాచి ఉంచగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును ప్రకటించడానికి మాకు సహాయం చేయి, బోధించినట్లు మాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తారు. వారు బెదిరింపులకు వారు భయపడలేదు. సంఘం అయితే గొప్ప భయం ఉంది. వారికి జరుగుతున్నటువంటి శ్రమలు, హింసలు చూసి కానీ వీరు ఆ భయంలో ఉండిపోక వారు ప్రభు దగ్గర వారు ప్రార్థన చేశారు. వెంటనే ఏం జరిగిందండి? 31వ వచనంలో చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును చెప్పని ధైర్యంగా బోధించిరి. ఆ యొక్క బాధల్లో, భయంలో కూడా వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వారు ఏం చేశారయ్యానంటే ఆ యొక్క అపవాది, ఆ గర్జించు సింహము వలె వారు ఎప్పుడైతే వచ్చాడో వీరందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే అక్కడ అపవాది ఏమైపోయాడు చెప్పండి? పారిపోయాడు. అని సిగ్గులేని కుక్క ఎవరో చెప్పండి? ఎవరో అపవాది. వాడికి సిగ్గుండదండి. అక్కడ ఓడిపోయాడు, ఇక్కడ ఓడిపోయాడు. కానీ ఓడిపోతే వాడు మౌనంగా ఉన్నట్టు. ప్రియమైన వాళ్ళారా, చాలా తెలివైనవాడు. వెంటనే వీడు ఏం చేశాడంటే మరలా సర్పరూపాన్ని వచ్చాడు. మరలా సర్పరూపాన్ని ఎలా వచ్చాడంటే, సర్పం ఏం చేసింది ఏదైనా తోటలంటే తన యొక్క కుయుక్తిని వాడింది. ఈరోజు సంఘములో కూడా అపవాది తన యొక్క కుయుక్తిని వాడతాడు. అక్కడ ఎలా వాడాడు పాస్టర్ గారు అంటే, ఎప్పుడైతే అక్కడ గర్జించు సింహంలో వచ్చాడు, సంఘం అంతా ప్రార్థన చేసింది, అక్కడ ఓడిపోయాడు. కానీ కుయుక్తిని ఉపయోగించాడు సర్పం వలె. ఎవరు దొరుకుతారా దొరుకుతారంటే ఒక జంట దొరికింది. ఎవరా జంట? 5వ అధ్యాయంలో ఉన్న ఒక సహోదరి, తన భర్త. ఎవరు? అననీయ సప్పీరా. వారిని జాగ్రత్తగా తన యొక్క కుయుక్తి చేత వారిని లోపరుచుకునగానే వారు మాట విన్నారు. వారు విశ్వాసులండి. వారు ఆదిమ సంఘం ఉన్నటువంటి విశ్వాసులు, మామూలు మనుషులు కాదు వాళ్ళు. అటువంటి వారు ఎవరికి చిక్కిపోయారు? అపవాదికి, వారి యొక్క కుయుక్తికి వారు చిక్కుకుపోయారు. చిక్కుకుపోయి ఏం చేశారంటే వారు వేషధారులా మారిపోయారండి. ఎలా మారిపోయారు? వాళ్ళు వేషధారులా మారిపోయారు. చూడండి 5వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమిని వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అన్నారు. వాళ్ళిద్దరూ ఒక పొలాన్ని అమ్మారు. మనకు తెలుసు స్టోరీ కదా. ఎందుకు అమ్మారు అన్నారు. అసలు ఎందుకు అమ్మారో పేతురు గారికి తెలుసు, ఎవరికి తెలుసు? అననీయగా తెలుసు, సప్పీరాగా తెలుసు. కానీ పేతురు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? నేను ఇంతకే అమ్మాయి అన్నాడు. ఇది వేషధారణ కాదా? వేషధారణ ఎవరిలో ఉంటే వారు ఎటువంటి వారంటే అండి, ప్రియమైన వారిలో 3వ వచనంలో అన్నాడు,
పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. వేషధారణతో ఉన్నవారు పరిశుద్ధాత్మ దేవుణ్ణే మోసం చేస్తున్నారట. ఒక భక్తుడు ఏమన్నాడంటే ఇటువంటి వారిని మట్టి గోడకు సిమెంట్ ప్లాస్టింగ్ చేసినట్టేనంట. మట్టి గోడకు ఎవరైనా సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారా? ఏ గోడకు సిమెంట్ తో ప్లాస్టింగ్ చేస్తారు? ఇటుకలతో కట్టిన గోడకు మాత్రమే సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. కానీ మట్టి గోడకు సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? కొన్ని రోజులకు అది పగిలిపోతుంది, అసలు బండారము బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా వీళ్ళు వేషధారణతో లోపలికి వచ్చి వారు అక్కడ వారిని ఆ దేవుని యొక్క సేవకులను వారు మోసం చేయాలనుకున్నారు. కానీ పేతురు అన్నారు, మీరు పరిశుద్ధాత్మను మోసగిస్తా ఉన్నారు. వేషధారులతో దేవుని మందిరంలోకి ఎవరు వస్తారో వారు ఎటువంటి వారు చెప్పండి? వేషధారులు. వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసగిస్తా ఉన్నారు. ఇంకొక మాట కూడా అన్నాడండి, వేషధారులతో ఉన్నవారిని ఏమన్నాడంటే, ప్రియమైన వారులారా, 9వ వచనం చదువుతా ఉన్నాను చూడండి. 9వ వచనం, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అన్నారండి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సహోదరి సప్పీరాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ 3వ వచనములో ఎవరితో మాట్లాడాడు? అననీతో మాట్లాడాడు. 9వ వచనములో అంటున్నాడు, అక్క సప్పీరక్క, మీరు వేషధారంతో లోపలికి వచ్చారు. మీరు అలా రావడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మీరు పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారట? శోధిస్తున్నారట. వేషధారణతో లోపలికి వచ్చేవాడు పరిశుద్ధాత్మను శోధిస్తూ ఉన్నాడు. వేషధారణతో లోపలికి వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వేషధారణ లోపలికి వచ్చిందో అక్కడ వెంటనే వివేచన ప్రదర్శించబడింది. వేషధారణ లోపలికి వస్తా ఉంటే వివేచన ప్రదర్శించబడింది. ఎవరి ద్వారా? పేతురు గారి ద్వారా. ఈరోజు దేవుని సేవకులైన, సంఘ పెద్దలైన, పరిచారకులైన మనము సంఘములో ఆత్మ వివేచన కలిగి మనము ఉండాలి. ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు బయటకు వెళుతున్నారు, వారి యొక్క హృదయమేటి, వారి యొక్క తలంపులేటి, వారి యొక్క ఆలోచనలేటి, ఇవన్నీ చూడవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? సేవకుల మీద, పెద్దల మీద, పరిచారకుల మీద ఉంది. కాబట్టి పేతురు గారు ఎవరు? సంఘ పెద్ద. పేతురు పెద్ద కాబట్టి అక్కడ ఆత్మ వివేచనను ఆయన కలిగి వెంటనే వేషధారులను గడప దగ్గరే అడ్డుకున్నాడు. ఫలితముగా దేవుడు వెంటనే వారిపైకి ఏం పంపించాడు చెప్పండి? శిక్షణ పంపించాడు. వెంటనే వారిపైన శిక్షణ పంపించాడు. అననీయ చచ్చిపోయిన తర్వాత సప్పీరమ్మతో మాట్లాడుతున్నాడు, అమ్మా ఇప్పుడే నీ భర్తను పాతి పెట్టిన వారు ఇక్కడ ఉన్నారు. ఎవరు పాతి పెట్టారట? యవనస్తులు పాతి పెట్టారట. ఇక్కడ యవనస్తులకు కూడా ఒక బాధ్యత ఉందండి. మీరు వేషధారుని మీరు కనిపెట్టాలా? నా మాటలు ఏమి కదా, మీరు అక్కడ చదవండి, అదే కదండి. అప్పుడు పడుచువారు, అక్కడ ఇంకో మాట చూడండి, 9వ వచనం, ఇదిగో నీ పెరిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదును ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదం వద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి, యవనస్తులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మ వివేచనతో మీరు బ్రతకాలి. ఏదో వస్తామంటే వస్తున్నాము, పోతున్నామంటే పోతున్నాము, కాస్త కోస్త పని చేస్తున్నామంటే కుదరదు. ఇక్కడ దేవుడి సంఘంలో ఆత్మ వివేచన కలిగి ఉండాలి. అలా ఉండకపోతే మీరు వేషధారులుగా మీరు ఉన్నారని అర్థం. అంటే మట్టి గోడకు సిమెంట్ ప్లాస్టింగ్ చేసిన వారుగా మనం మిగిలిపోతాం. ఏదో ఒకరోజు పళ్ళు మన పగిలిపోయి అసలు బండారము బయట పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క వాక్యం చేత మనము బలపడుతూ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క భయములు మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని భయముతో పరిశుద్ధతను మనం ఏం చేసుకోవాలట? సంపూర్తి చేసుకోవాలట. దేవుని భయం చేత మన శరీరమునకు, మన యొక్క ఆత్మకు కలిగిన కల్మషమును మనం ఏం చేయాలట? కడుక్కోవాలి. దేవుని యొక్క భయముని విడిచే సంఘము అది పరిశుద్ధతకు పుట్టినిల్లంట.
ఏంటండి? దేవుని యొక్క భయమును విడిచే సంఘము అది అపరిశుద్ధతకు పుట్టినిల్లు. కాబట్టి ప్రభువా, మా సంఘమునకు నీ భయమును ఆవరించినట్లు చేయవా అని మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ఆత్మచేత నింపబడిన సంఘము అది ఎలాగుందటండి? గొప్ప భయము కలిగి ఉన్న సంఘముగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఆత్మచేత నింపబడిన సంఘం ఎలాగుంటుందట? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగిన. చాలండి, ఆత్మచేత నింపబడిన సంఘము గొప్ప హింసల గుండా వెళుతున్న సంఘం అంటండి. ఏంటండి? గొప్ప హింసల గుండా. ఈరోజు సంఘాలన్నీ ఎలా వెళ్తున్నాయి చెప్పమంటారా? పాపులారిటీ మీద వెళ్తున్నాయి సంఘాలు. మా సంఘం చాలా పెద్దది. ఎందుకు పెద్దదంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాము. మా సంఘం చాలా పెద్దది. ఎందుకు పెద్దదయ్యానంటే ఇంచుమించుగా ఒక 10,000 మంది వస్తున్నారు, అందుకు మా సంఘము మాట్లాడరే పెద్ద సంఘం. ఈ రోజు ప్రియమైన దేవుని సంఘమా, ఏది పెద్ద సంఘము, ఏది గొప్ప సంఘము అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి శ్రమల గుండా వెళుతున్న సంఘమే గొప్ప సంఘం. ఆశీర్వాదాలతో వెళ్తున్న సంఘం కాదు, దీవుల గుండా వెళ్తున్న సంఘం గొప్ప సంఘము కానే కాదు. ఏది గొప్ప సంఘం అయ్యారంటే గొప్ప హింసల గుండా వెళుతున్నటువంటి సంఘం. చూడండి, మనం చదువుతూ ఉంటున్నాం. ఆనాడు వారికి హింసలు వచ్చాయి. యోధా మతం నుంచి హింసలు వచ్చాయి, రోమా ప్రభుత్వం నుంచి కూడా హింసలు వచ్చాయి. గొప్ప హింస కలిగిందట ఆ ప్రాంతంలో, యెరూషలేములో గొప్ప హింస. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఇంత హింస జరుగుతున్నా, ఎంత హతసాక్షులుగా మార్చబడుతున్నాం, ఎంతమంది కొట్టబడుతున్నా, ఎంతమంది హింసిస్తున్నా సరే గాని వాళ్ళు చేస్తున్న పని ఏంటో చూడండి. 4వ వచనాన్ని చదువుతున్నాను, 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా గొప్ప హింస. నిలబడడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితిని కల్పించాయి అక్కడ ఆ మతము ప్రభుత్వము కూడా. అయితే వారు పారిపోతా ఉన్నారు. చెదిరిపోయిన వారందరూ కూడా ఎందుకు చెదిరిపోయారంటే భయపడి చెదిరిపోలేదు, సువార్తను ప్రకటించడానికి వారు చెదిరిపోయారు. వారు చూడండి, ఇన్ని హింసలు వచ్చినా సువార్త వాక్యమును ప్రకటించే వారు ఏం చేస్తున్నారట? సంచారము చేస్తా ఉన్నారు. ఈరోజు హింస, బాధ ఈరోజు మన భారతదేశంలో కూడా ఉన్నాయి కదండి. మన సంఘాలకి కూడా హింసలు ఉన్నాయి. సువార్తను ప్రకటించడం లేదు. సేవకుల మీద దాడులు చేస్తా ఉన్నారు, మందిరాల మీద దాడులు చేస్తా ఉన్నారు, బైబిల్ కాల్ చేస్తా ఉన్నారు. అయితే ఈరోజు నీవు నేను చేయవలసిన పని ఏంటంటే సువార్త వాక్యమును మనము ప్రకటించాలి. ఆ రోజు వారు అలా వాక్యమును ప్రకటిస్తూ వెళ్ళకపోతే అంతియోకియలో అక్కడ సంఘము ఏర్పడేదే కాదు. ఒకవేళ అక్కడ సంఘ స్థాపన జరగకపోతే ప్రియమైన వాళ్ళరా గలతీలో సంఘము ఏర్పడేది కాదు. వారు అలా వెళ్ళకపోతే యూరప్ లో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడేది కాదు. వారు స్తంభించి ఆగిపోలేదు, ఒక మూల వారు దాక్కోలేదు. ప్రియమైన వాళ్ళరా వారు సంచరిస్తా ఉన్నారు వాక్యములు ప్రకటిస్తూ. కాబట్టి యూరప్ అంతా వాక్యం ప్రకటించబడింది, అంతియోకులో సువార్త ప్రకటించబడింది, అక్కడ గలతీ సంఘము ఏర్పాటు చేయడమైనది. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈ రోజు నీ ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా, నా సంఘము లేక మా సంఘము వ్యాపించాలి, మా సహవాసము అభివృద్ధి చెందాలి. అలా చెందడానికి, సంఘం అభివృద్ధి చెందడానికి ఏ శ్రమలైతే నువ్వు అనుమతిస్తావో వాటన్నిటిని మా పైకి నువ్వు పంపించు. ఆ శ్రమల గుండా మేము ప్రయాణం చేయడానికి మాకు సహాయం చేయి, లేక నీ కృపను మాకు దయచేయి. మేము కూడా శ్రమల గుండా వెళతాం. అప్పుడే సంఘం విస్తరిస్తుంది. ఆనాడు సంఘం విస్తరించడానికి మూల కారణం ఏమిటయ్యారంటే హింస, శ్రమలు, బాధలు అవి వచ్చాయి. అప్పుడు సంఘము విస్తరించింది. ఈరోజు ఆ శ్రమల గుండా వెళ్ళాలి ప్రభువా అని నీవు నేను ప్రార్థన చేయగలగాలి. ఆ ప్రార్థన ఎవరు చేయగలుగుతారయ్యారంటే పరిపక్వత చెందిన క్రైస్తవులు మాత్రమే అటువంటి ప్రార్థనను చేయగలుగుతారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఆత్మచేత నింపబడిన సంఘము అది గొప్ప హింసల గుండా వెళ్ళేటువంటి సంఘము. చివరిగా ఆత్మతో నింపబడిన సంఘము అది ఎలా ఉంటుందట? 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అందుకు ఆ పట్టణములలో
మిగులు సంతోషము కలిగెను. ఆత్మచేత నింపబడిన సంఘము అది గొప్ప సంతోషముతో సాగుతున్న సంఘం కదండి. ఆ సంఘం ఎలా సాగుతుందట? గొప్ప సంతోషముతో సాగుతున్నటువంటి సంఘం. అరే, ఆ యొక్క సమరయపట్నంలో ఎందుకంత గొప్ప సంతోషం కలిగింది కదండి. మీరు చూడండి, ఇక్కడ రాయబడి ఉంటుంది 5వ వచనములో. అప్పుడు ఫిలిప్పు సమరయపట్నం వరకు వెళ్ళి క్రీస్తు సువార్త, ఆ సమరయపట్నంలో ఎందుకంత గొప్ప సంతోషం కలిగిందట చూద్దామా. 7వ వచనములో ఎందుకు గొప్ప సంతోషమట? అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే, ఎందుకు ఆ యొక్క సమరయపట్నము, ఆ యొక్క సంఘము ఎందుకు సంతోషముగా ఉన్నాయనంటే, దేవుడు తన కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. అది అర్థమవుతుందండి. ఆ యొక్క సమరయపట్నంలో ఎందుకంత సంతోషం ఉంది, ఆ సంఘం ఎందుకంత సంతోషంగా ఉన్నాయా అంటే, దేవుడు తన కార్యాలు చేయడము మొదలు పెట్టాడు. అదే కదండి చెప్పాడు, అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఆ కారణము చేత ఆ సంఘం ఎలాగుందట? సంతోషముగా ఉంది. ఈరోజు స్వస్థతల దగ్గర ఆగిపోతున్నాయి చాలా సంఘాలు, దీవుల దగ్గర ఆగిపోతున్నాయి చాలా సంఘాలు. కాదు ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు స్వస్థతలు అద్భుతాలు చూసి ఆగిపోయే సంఘముగానే ఉండకూడదు. మరి ఎలాగుండాలి అంటే 12వ వచనాన్ని చదువుతా ఉన్నాను చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. రెండవదిగా ప్రియమైన వాళ్ళు, ఎందుకు ఆ సమరయపట్నం ఎందుకు సంతోషంగా ఉంది, ఆ సంఘం ఎందుకు సంతోషంగా ఉందంటే, వారు సువార్త నమ్మి బాప్తిసాలు పొందుతా ఉన్నారు. అదే కదండి, ఫిలిప్పు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ సువార్తను నమ్మారు. వాళ్ళు నమ్మి ఏం చేశారట? స్త్రీలు పురుషులు కూడా బాప్తిస్మము తీసుకున్నారు. కాబట్టి ఆ సంఘము సంతోషముగా ఉంది. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన సంఘం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. దాని కారణాలు ఏంటి? మొదటిది దేవుడు తన కార్యాలు చేయడము, రెండవదిగా ఆ కార్యాలందు నమ్మిక ఉంచి బాప్తిస్మము తీసుకోవడం. అంతే. ఈరోజు చాలా మంది ప్రియమైన వాళ్ళరా, ఎన్నిసార్లు చెప్పినా బాప్తీసాలు తీసుకోవడానికి ఇష్టపడరు. రక్షించబడి చాలా సంవత్సరాలు అవుతుంది, రక్షణ అనుభవం ఉంటుంది, కానీ వారు పునర్జన్మ సంబంధమైన స్నానం చేయడానికి వారు ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అయ్యానంటే, చాలా మంది చెప్పే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏంటయ్యానంటే, ఉండలేవండి, బాప్తీసం తీసుకుంటే ఏం చేయలేరంట, ఉండలేరంట, పడిపోయే ప్రమాదం ఉందండి, మళ్ళీ మద్యం తాగేస్తారా, తాగుడు తాగేస్తామండి, లేకపోతే లోకంలో పడిపోతామండి. నేను నిలబడతానా? నేను బాప్తీసం తీసుకున్నానా? నేను నిలబడగలనా? నేను మరి ఎవరు మళ్ళీ నిలబడతాడు? చూడండి, ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దశలోనికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములు అంటున్నాడు చూడండి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రభువు ఎవరట? నమ్మదగిన వాడు, ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఉండలేను, నేను నిలబడలేను, నువ్వు అనుకుంటున్నావు. నువ్వెవడవి, నేనెవరో నిలవబడ్డానికి? మనమైతే నిలవబడలేము. అయితే మనం నిలవబెట్టేది ఎవరయ్యారంటే మన ప్రభువు. ఆయన ఎటువంటి వాడట? నమ్మదగిన వాడు. నమ్మిక ఉంచి ఆయన పైన, ఆయన నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని ఏం చేయను? స్థిరపరిచి. నువ్వే రక్షణ అనుభవంలోకి వచ్చావో, ఏ పునర్జన్మ సంబంధమైన స్నానం చేశావో, అందులో నిన్ను స్థిరపరిచి, నిన్ను కాపాడి, నిన్ను భద్రపరిచి, దుష్టత్వము నుండి అనగా దుష్టుని నుండి నిన్ను ఏం చేస్తాడంటే ఆయన కాపాడుతాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, మన సంఘం ఎలాగుంది? ఈరోజు గొప్ప సంతోషంతో సాగుతున్న సంఘమేనా? గొప్ప హింసలు గుండా వెళ్తున్న సంఘమేనా? గొప్ప భయమును అనుభవిస్తున్న సంఘమేనా? దైవ కృప పొందిన సంఘమేనా? లేక బహుబలముగా వాడబడుతున్న సంఘమేనా? ఈ లక్షణాలన్నీ మన సంఘంలో ఉంటే మనం ఆత్మచేత నింపబడిన సంఘమే. ఒకవేళ అలా లేకపోతే, అయ్యో ప్రభువా, మాకు ఈ అనుభవాలు మాకు దయచేయని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.